లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు అంటే ఎవరు? నేర్చుకునేవాడు. ఎవడైనను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తే వాడు క్రైస్తవుడు. క్రీస్తుని వెంబడిస్తే క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించకపోతే క్రైస్తవుడు కాదు. అంటే మనం ఈ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించగలుగుతుంటే మనం క్రైస్తవులం, అంటే దేవుని పిల్లలం. ఆ దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదానికి అర్హులం, ప్రతి దీవెనకు అర్హులం, ప్రతి మేలుకు చేయడానికి అర్హులం. మన ద్వారా దేవుడు పెట్టుకున్న ఉద్దేశాన్ని, దేవుడు పెట్టుకున్న తలంపులను నెరవేర్చడానికి అర్హులం. ఈ లోకానికి మనం ఉప్పులం, లోకానికి మనం వెలుగులం, అనేకులకు దీవెనకరంగా మార్చబడిన వ్యక్తులం. కనుక అలాగా ఎప్పుడు అంటే ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు, మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తూ ఉంటున్నప్పుడు మనం ఆత్మీయులుగా మార్చబడుతూ ఉంటుంటాం.